టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు మనం ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, దట్ ఈస్ పర్టికులర్లీ ఫ్రమ్ ది ఆర్టికల్ 1 టు ఆర్టికల్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చూద్దాం. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అయితే ఈ టాపిక్ అనేది కాస్త క్లారిటీ తెచ్చుకుంటే మనకి ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్స్ అనేవి కాస్త ఈజీగా మనం సాల్వ్ చేయగలం, రైట్? ఎస్. సో కాన్స్టిట్యూషన్లో మనం ప్రియాంబుల్ తర్వాత ఆర్టికల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 4 వరకు యూనియన్ గురించి అండ్ యూనియన్ యొక్క టెరిటరీ గురించి మాట్లాడడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఇన్ పార్ట్ 1, రైట్? సో పార్ట్స్లో కూడా పార్ట్ 1 అండ్ పార్ట్ 1లో కూడా ఆర్టికల్స్ అనేవి ఆర్టికల్ 1 to 4 అనేది చూస్తాం. సో క్లియర్గా ఆర్టికల్ 1 ఏమని చెప్తుందంటే ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని యూజ్ చేయడం జరిగింది. అయితే ఇండియా కాన్స్టిట్యూషన్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. రేదర్ ద టర్మ్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్కి యూనియన్ ఆఫ్ స్టేట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇండియన్ యూనియన్ వచ్చిన తర్వాత స్టేట్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి, అవునా? అందుకే ఇండియన్ స్టేట్స్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. మరి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలా ఫార్మ్ అయింది? స్టేట్స్ అన్నీ కూడా కలిపి వచ్చి యూనియన్ కింద ఫార్మ్ అయింది. అందుకే అక్కడ మనం ది ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనేది పర్టికులర్గా చూడగలం. ఇండియాలో మాత్రం ఫస్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టేట్స్ డివిజన్ అనేది జరిగింది, అవునా? సో ఈ డిఫరెన్స్ అనేది మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. అండ్ ఇండియా దట్ ఈస్ భారత్ అంటే బోత్ ఇంగ్లీష్ నేమ్, మోడర్న్ నేమ్ అండ్ ట్రెడిషనల్ నేమ్ భారత్, ఈ రెండు కూడా ఉంచడం అనేది జరిగిందనమాట, రైట్? ఎస్. అయితే వన్ థింగ్ ఇక్కడ మనం ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఈస్ ది ఆర్టికల్ 1. సో ఆర్టికల్ 1 క్లియర్గా చెప్తుంది 3 కేటగిరీస్ అనేవి చెప్తుంది. దట్ ఈస్ టెరిటరీస్ అనేవి చూసుకుంటే టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్ యొక్క టెరిటరీస్ అనేవి ఉంటాయి. అండ్ యూనియన్ టెరిటరీస్ అనేవి ఉంటాయి. యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ టెరిటరీస్, యూనియన్ టెరిటరీస్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకేమైనా టెరిటరీస్ దట్ ఆర్ ఎక్వైర్డ్ బై ఇండియా, క్లియర్? సో ఒకవేళ టెరిటరీస్ మేబీ ఎక్వైర్డ్ బై ఇండియా, ఫ్యూచర్లో ఒకవేళ ఇండియా ఏమైనా ల్యాండ్స్ని ఎక్వైర్ చేసుకుంటే వాటితో సహా మనకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం దేని గురించి రెఫరెన్స్ ఇస్తున్నామంటే, రైట్? సో దెర్ ఆర్ 2 words దట్ వీ జనరల్లీ యూజ్, దట్ ఈస్ టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా. టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్తాం, రైట్? టెరిటరీ ఆఫ్ ఇండియా డెఫినేషన్ అనేది వైడర్ డెఫినేషన్ అని చెప్తాం. దేనికన్నా? దట్ ఈస్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియా కన్నా టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది వైడర్ డెఫినేషన్. టెరిటరీ ఆఫ్ ఇండియాలోకి స్టేట్స్ వస్తాయి, యూనియన్ టెరిటరీస్ వస్తాయి, టెరిటరీస్ మేబీ ఎక్వైర్డ్ ఇన్ ద ఫ్యూచర్ వస్తాయి. బట్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కేవలం స్టేట్స్ మాత్రమే వస్తాయి, క్లియర్? యూనియన్ ఆఫ్ ఇండియాలో కేవలం స్టేట్స్ మాత్రమే వస్తాయి. బట్ టెరిటరీ ఆఫ్ ఇండియా డెఫినేషన్లో మాత్రం స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ టెరిటరీస్ మే బీ ఎక్వైర్డ్. సార్ ఇండియా ఫ్యూచర్లో ఎక్వైర్ చేసుకుంటుందా? నో. ఎక్వైర్ చేసుకుంటే ఇండియా సావరెన్ కంట్రీ కాబట్టి టెరిటరీ ఆఫ్ ఇండియా కింద అవుతుంది అన్న ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్లో చాలా ప్రయర్గా, చాలా కాషియస్గా ముందే పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇండియా వేరే కంట్రీ మీద ఆక్యుపై చేసుకుంటుంది అని కాదు. ఒకవేళ చేసుకునే పరిస్థితి వస్తే ఇండియా సావరెన్ కంట్రీ కాబట్టి దానికి ఆ హక్కు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట, రైట్? సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ది ఆర్టికల్ 1 అనేది చూస్తాం. అండ్ ఈవెన్ ఆర్టికల్ 2 కూడా వెరీ ఇంపార్టెంట్ అని మనం చూస్తాం. ఎందుకంటే ఆర్టికల్ 2 అనేది జనరల్గా కొత్త స్టేట్స్ ఏమైనా ఉన్నా, క్లియర్, వాటిని ఇండియాలోకి తీసుకునే ప్రక్రియ అనేది ఉంటుందన్నమాట. అంటే గుర్తుంచుకోండి, ఆర్టికల్ 2 జనరలీ ఎంపవర్స్ పార్లమెంట్. అంటే ఆర్టికల్ 2 ప్రకారం కాన్స్టిట్యూషన్ పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. సార్ దేని గురించి? కాన్స్టిట్యూషన్ పవర్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. దేనికి? టు అడ్మిట్ ఇంటూ ద యూనియన్ ఆఫ్ ఇండియా, క్లియర్? కొత్త స్టేట్ని అడ్మిట్ చేసుకోవడానికి కానీ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్, క్లియర్? అయితే ఇక్కడ చూడండి, పార్లమెంట్కి ఏ పవర్ ఉంది? టు అడ్మిట్ సమ్ స్టేట్ ఇంటూ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ ఆర్ కొత్త స్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఈ 2 పవర్స్ అనేవి ఆర్టికల్ 2 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది.
పవర్ ఎవరికి ఇస్తున్నారో అనేది కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూస్తాం. ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ పవర్ పార్లమెంట్కి ఇచ్చింది టు అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ టెరిటరీ. అయితే దెన్ వీ ఆల్సో సే ది ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ప్రకారం ఏంటి అంటే దట్ ఒకవేళ పార్లమెంట్ కావాలి అనుకుంటే, గుర్తుంచుకోండి చాలా పవర్స్ అనేవి ఉన్నాయి. ఐ జస్ట్ రిఫర్, పార్లమెంట్కి చాలా పవర్స్ అనేవి వస్తాయి. దేని గురించి? ఒక కొత్త స్టేట్ క్రియేట్ చేయడానికి. క్లియర్? పార్లమెంట్ కెన్ క్రియేట్ న్యూ స్టేట్ అని చూస్తాము. అండ్ పార్లమెంట్ కెన్ ఇంక్రీజ్ ది ఏరియా ఆఫ్ ది స్టేట్. ఒక స్టేట్ యొక్క ఏరియాని కూడా ఇంక్రీజ్ చేయగలదు. అండ్ పార్లమెంట్ కెన్ డిమినిష్ అంటే కాన్స్టిట్యూషన్లో ఈ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. డిమినిష్ అంటే టు డిక్రీజ్ అని చూస్తాము. ఆర్ ఆల్టర్ ది బౌండరీస్ని చేంజ్ చేయగలరు. ఆర్ ఆల్టర్ ది నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్ కూడా చేంజ్ చేయగలరు. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను. ఒకప్పుడు ఒరిస్సా అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఒడిషా అని పిలుస్తున్నారు. ఒకప్పుడు మైసూర్ స్టేట్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు కర్ణాటక స్టేట్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు మద్రాస్ స్టేట్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు తమిళనాడు స్టేట్ అని పిలుస్తున్నారు. అంటే ఈ నేమ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఈ నేమ్స్ అనేవి ఎలా చేంజ్ అయ్యాయి? ఎవరు చేంజ్ చేయగలరు? పార్లమెంటే చేంజ్ చేయగలదు. అది గుర్తుంచుకోండి. ఎందుకు పార్లమెంట్ చేంజ్ చేయగలదు? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 ప్రకారం ఆ పవర్ అనేది పార్లమెంట్కి ఇచ్చింది. ఓకేనా? ఒక కొత్త స్టేట్ క్రియేట్ చేయాలనుకున్నా, ఒక స్టేట్ యొక్క ఏరియా ఇంక్రీజ్ చేయాలనుకున్నా, తగ్గించాలనుకున్నా, బౌండరీస్ చేంజ్ చేయాలనుకున్నా, పేర్లు మార్చాలనుకున్నా పార్లమెంట్కే పవర్ అనేది ఉంటుంది. సార్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్ అంటున్నారు, ఇక్కడ ఆర్టికల్ 3లో న్యూ స్టేట్ అంటున్నారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్టికల్ 2 ప్రకారం ఇండియాలో లేని స్టేట్ అనేది వచ్చింది అంటే అది మనం ఆర్టికల్ 2 చూస్తాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ నుంచి కొత్త స్టేట్ తయారు చేస్తే, అంటే ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఫార్మ్ అయిందా? ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది న్యూ స్టేట్. అయితే ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎగ్జిస్టింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచే మనం తీసుకోవడం జరిగింది. అవునా? సో అట్లాంటి ఆర్టికల్స్ని మనం ఆర్టికల్ 3 కింద చూస్తాము. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 2 ప్రకారం గుర్తుంచుకోండి, అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్. ఆర్టికల్ 3 ప్రకారం న్యూ స్టేట్, ఇంక్రీజ్, డిమినిష్, ఆల్టర్ ది అండ్ నేమ్స్ చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. రైట్? ఎస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ ఆర్టికల్ 4. సో ఇప్పుడు ఆర్టికల్ 2కి 3కి క్లియర్గా డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆర్టికల్ 4లోకి వెళ్దాం. అయితే ఆర్టికల్ 4 అనేది బేసిక్ ఆర్టికలే. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఆర్టికల్ 2 ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం చేంజెస్ చేస్తే అవి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమని చేసాము? స్టేట్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేయాలంటే ఆర్టికల్ 3ని యూజ్ చేస్తున్నాం కదా. అయితే ఆర్టికల్ 3ని యూజ్ చేసి స్టేట్ యొక్క నేమ్ ఏదైతే చేంజ్ చేస్తున్నారో అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాదు అని చెప్పి ఆర్టికల్ 4 చెప్తుంది. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదో ఆర్టికల్ 368 కింద చేయాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 368 డీల్స్ విత్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్. సో ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ప్రకారం కేవలం సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది అని గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద మెజారిటీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3? సింపుల్ మెజారిటీ. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా చేస్తే అది సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఆర్టికల్ 4 క్లియర్గా చెప్తుంది అనమాట. దట్ ఈస్ ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి చేంజెస్ అనేవి చేస్తే ఏ విధంగా కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అని. రైట్? అయితే ఇక్కడ చిన్న ఇష్యూ అనేది చూస్తాం. ఏంటంటే దట్ ఈస్ సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ది బెరుబారి యూనియన్ కేస్. ఈ బెరుబారి యూనియన్ కేసులో ఏం చూస్తామంటే బెరుబారి అనే లొకేషన్ వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఇది పాకిస్తాన్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. క్లియర్? పాకిస్తాన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు బంగ్లాదేశ్. అయితే ఈ బెరుబారి యూనియన్ ఏదైతే లొకేషన్ని ఇవ్వాలి అనుకుంటున్నారో 1960, దట్ ఈస్ ఎట్ ద టైమ్ ఇట్ ఈస్ బంగ్లాదేశ్. రైట్? సో కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ని వదులుకుంటున్నాం, దాన్ని సీడింగ్ అని అంటాం. వీ జనరల్లీ సీడ్ అవర్ లొకేషన్ టు అనదర్ కంట్రీ. అయితే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది ద డెఫినేషన్ ఆఫ్ సీడ్ అంటే గివింగ్ ద ఏరియా టు అనదర్ కంట్రీ అనేది ఆర్టికల్ 2, ఆర్టికల్ 3లోకి రాదు. మీరు ఒక లొకేషన్ని కొంత పార్ట్ని వేరే కంట్రీకి ఇచ్చేస్తున్నారంటే
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు బెరుబారి యూనియన్ కేసులో చెప్పడం జరిగింది. ఓకేనా? మీరు కొంత ల్యాండ్ అనేది వేరే కంట్రీకి ఇచ్చేస్తున్నారు అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి అని చెప్పడం జరిగింది. బట్ ఇదే సుప్రీంకోర్టు మళ్ళా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి? ఒకవేళ మీరు ల్యాండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటే, ల్యాండ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం అవసరం ఉండదు, ల్యాండ్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే అవసరం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ బార్డర్ అడ్జస్ట్మెంట్. బార్డర్ అనేది ఎట్లా ఉంది అనుకోండి, క్లియర్? అయితే ఆ బార్డర్ అనేది మనం ఇలా తీసుకొద్దాం అనుకుంటున్నాం, చిన్న చిన్న వేరియేషన్స్ అనుకోండి. దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. బట్ ఒక లొకేషన్ మొత్తాన్ని పూర్తిగా వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటే మాత్రం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి అని చెప్తున్నారు. క్లియర్? రైట్. ఈవెన్ బంగ్లాదేశ్తో మనం బార్డర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకున్నప్పుడు కొన్ని ల్యాండ్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి, గుర్తుంచుకోండి, 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి బంగ్లాదేశ్కి కొన్ని ల్యాండ్స్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని గుర్తుంచుకోండి. రైట్. సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. దట్ ఈస్ ఫ్రమ్ 1, 2, 3, 4. క్లియర్? రైట్. అయితే ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఓకే, ప్రిన్స్లీ స్టేట్స్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియాలోకి కలుపుకోవడం అనేది జరిగింది. దట్ వీ లెర్న్ ఫ్రమ్ ది హిస్టరీ టాపిక్స్. రైట్? ఎస్. అయితే ఈ లొకేషన్స్ని ఎలా డివైడ్ చేయాలి అని అర్థం కాలేదు. చాలా చోట్ల లాంగ్వేజ్ బేసిస్ మీద, క్లియర్, లాంగ్వేజ్ బేసిస్ మీద స్టేట్స్ కింద డివైడ్ చేయాలి అని 1950s థింక్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ కంప్లీట్లీ 1948 అలాగా. సో దాని మీద ఒక రిపోర్ట్ కావాలి అని చెప్పి ఎస్కే ధార్ కమిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఎస్కే ధార్. అయితే ఎస్కే ధార్ సజెషన్ ఏంటి అంటే, లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ని డివైడ్ చేయొద్దు, అడ్మినిస్ట్రేటివ్ బేసిస్ మీద, అడ్మినిస్ట్రేటివ్ బేసిస్ మీద స్టేట్స్ని డివైడ్ చెయ్యండి అని చెప్పారు. నో ఇంపార్టెన్స్ టు లింగ్విస్టిక్ బేసిస్ అని గుర్తుంచుకోండి. ఎస్కే ధార్ కమిషన్ అడ్మినిస్ట్రేటివ్ బేసిస్ మీద స్టేట్స్ని డివైడ్ చేయండి, లింగ్విస్టిక్ బేసిస్ మీద వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా చోట్ల అల్లర్లు అనేవి జరిగాయి. లేదు, లాంగ్వేజ్ బేసిస్ మీద కావాలి అని చెప్పి, సరే అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద జేవీపీ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో జేవీపీ కమిటీలో జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు. అండ్ వీజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ పిలో పట్టాభి సీతారామయ్య. సో వీళ్ళ ముగ్గురు కలిపి ఒక కమిటీ కింద ఉండడం జరిగింది. అయితే ఈ జేవీపీ కమిటీ గుర్తుంచుకోండి, ఎస్కే ధార్ కమిషన్ అనేది మనం 1948లో చూస్తాము. ఎస్కే ధార్ కమిషన్ ఇట్ ఈస్ ఇన్ 1948, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అనమాట. రైట్? ఎస్. అయితే నెక్స్ట్ ఈ జేవీపీ కమిటీ అనేది చూస్తాము. జేవీపీ కమిటీ వెంటనే అల్లర్లు వచ్చాయని చెప్పాను కదా. దిస్ వాజ్ ఇన్ 1949. క్లియర్? ఇమీడియట్లీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్కే ధార్. ఆ నెక్స్ట్ ఇయర్ జేవీపీ కమిటీ కూడా లాంగ్వేజ్ బేసిస్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే స్టేట్స్ కింద డివైడ్ చేసే పద్ధతిలో లాంగ్వేజ్ని క్రైటీరియా కింద తీసుకోరనమాట. రైట్? సో ఇది అవుట్ రైట్లీ చెప్పారు. బట్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1953లో పొట్టి శ్రీరాములు గారు లాంగ్వేజ్ బేసిస్ మీద తెలుగు స్పీకింగ్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఆంధ్ర స్టేట్ కావాలి అని చెప్పి ఫాస్ట్ అంటూ డెత్ అనేది చేయడం జరిగింది. 56 days హంగర్ స్ట్రైక్ తర్వాత అతను చనిపోవడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే అని చెప్పి ఫస్ట్ టైం లాంగ్వేజ్ బేసిస్ మీద ఆంధ్ర స్టేట్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ది ఆంధ్ర స్టేట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లింగ్విస్టిక్ డివిజన్ అనేది మనం చూస్తాం. రైట్? ఇది 1953. అయితే ఎట్లాగా లాంగ్వేజ్ బేసిస్ మీద చూసాం కాబట్టి లాంగ్వేజ్ బేసిస్ మీద ఒకవేళ స్టేట్స్ని చెయ్యాలి అనుకుంటే మళ్ళీ ఒక ప్రాపర్ రివ్యూ కమిటీ కావాలి అని చెప్పి ఒక కొత్త కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ 1953లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ది ఫజల్ అలీ కమిషన్ అని మాత్రమే అందరికీ తెలుసు. బట్ మనం చూసుకున్నట్లయితే ఈ కమిషన్లో టోటల్ 3 ఉన్నారు. ఫజల్ అలీ, హీఈస్ ద చైర్పర్సన్, అండ్ దెర్ ఈస్ ది కేఎం పనికర్.
కేఎం పనికర్ అన్న వ్యక్తి కూడా దీంట్లోనే ఉండడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా హెచ్ఎన్ కుంజురు అన్న వ్యక్తి కూడా ఈ కమిటీలో ఉన్నారు. సో ముగ్గురు 1953లో ఫజల్ అలీ, కేఎం పనికర్, హెచ్ఎన్ కుంజురు, వీళ్ళు ముగ్గురు కలిపి రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా బ్రాడర్ పర్స్పెక్టివ్లో లింగ్విస్టిక్ డివిజన్ ఆ బేసిస్ మీద, లాంగ్వేజ్ బేసిస్ మీద స్టేట్స్ డివిజన్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది బ్రాడ్ డెఫినేషన్లో. బట్ ఇది యాక్సెప్ట్ చేయలేదు, వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ కింద చేయలేదు, మోర్ ఆర్ లెస్ ఆ లాంగ్వేజ్ బేసిస్ మీద చేయడం జరిగింది. చాలా క్లియర్గానే ఫజల్ అలీ కమిషన్ బ్రాడర్ లెవెల్లో యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. రైట్. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ సీన్ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ అనేవి ఎలా డివైడ్ అయ్యాయి అని. రైట్. ఎస్. సో ఇండియా వచ్చిన తర్వాత, దట్ ఈస్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి కేటగిరీ ABCD ఇట్లా డివిజన్స్ అనేవి చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మాత్రం 1956 యాక్ట్, దట్ ఈస్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనం ఈ స్టేట్స్ మధ్యలో ఉన్న డివిజన్స్ కేటగిరీ A, B అట్లా డివిజన్స్ అనేవి పూర్తిగా, కేటగిరీ అంటే నథింగ్ బట్ పార్ట్ A స్టేట్స్, పార్ట్ B స్టేట్స్, పార్ట్ C, పార్ట్ D స్టేట్స్ అనేవి తీసేయడం జరిగింది. ఇక్కడ రెండు మనకి ఇంపార్టెంట్, దట్ ఈస్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది చూస్తాం. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956, రెండు 1956. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. ఈ రెండిటి ప్రకారం కూడా మనం ఏం చూస్తాము, దట్ ఈజ్ ది పార్ట్ ABCD డివిజన్స్ ఉంటాయి కదా, పార్ట్ ABCD డివిజన్స్, ఈ డివిజన్స్ ఆఫ్ స్టేట్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అనమాట. వీఆర్ డన్ అవే విత్ దిస్. సో మనం వీటిని పూర్తిగా తీసేసాము. సో బేసిక్గా మరి ఎట్లా చేసేస్తారు, అన్ని కేటగిరీస్ లేకుండా స్టేట్స్ కింద, యూనియన్ టెరిటరీస్ కింద మనం పెట్టేయడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్. సో తర్వాత 1956 తర్వాత చాలా స్టేట్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి, అంటే డివిజన్స్ అనేవి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అనేది మరాఠీ స్పీకింగ్ పీపుల్కి, గుజరాతీ స్పీకింగ్ పీపుల్కి గుజరాత్ స్టేట్ అని, ఇట్లాగా చాలా యూనియన్ టెరిటరీస్ ఫార్మ్ అవడం జరిగింది. అస్సాం నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి చాలా వరకు బయటకు రావడం అనేది జరిగింది. అలా కంటిన్యూస్గా లేటెస్ట్ వరకు చూసుకుంటే తెలంగాణ అనేది 2014లో ఆంధ్ర నుంచి డివైడ్ అవ్వడం జరిగింది. అండ్ జమ్మూ కాశ్మీర్ అనేది ఒక స్టేట్ని యూనియన్ టెరిటరీ కింద మార్చేసి, దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లద్దాఖ్ అనే యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. రైట్. ఎస్. So this is completely about these things. So Article 1 to 4 important, and States Reorganization Act 1956 important, 7th Constitutional Amendment 1956. వీటి ప్రకారం స్టేట్స్ మధ్యలో ఉన్న డివిజన్స్ పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C, పార్ట్ D ఈ డివిజన్ అనేది తీసేశారు. అండ్ కమిషన్స్ ఏమున్నాయి ఇంపార్టెంట్, ఏ కమిటీ తర్వాత ఎవరు ఫార్మ్ అయ్యారు ఇంపార్టెంట్, బంగ్లాదేశ్ అడ్జస్ట్మెంట్, 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇంపార్టెంట్, బెరూబారీ యూనియన్ కేస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో ఈ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ నుంచి ఇప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఇప్పుడు చేసిన క్లాస్ డిస్కషన్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆన్సర్ని ఎలిమినేట్ చేసేలా పెట్టడానికి స్కోప్ అనేది ఉంటుంది అనమాట. రైట్. హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ సెషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లాస్ నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ బటన్ని మీరు హిట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ని కూడా మాకు తెలియజేస్తే అది మాకు మరింత ఎంతూజియాజం అనేది ఇస్తుంది. అండ్ మీ కామెంట్స్ని నేను చదువుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ మచ్ హ్యాపీ విత్ దిస్. సో థ్యాంక్ యూ. అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.